ఎవరైతే సిటీకి కొంచెం దూరంలో అది కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నేచర్ అంబియన్స్కి దగ్గరలో ఫ్యూచర్లో ఉన్న డెవలప్మెంట్స్కి కూడా అతి దగ్గరలోనే ఒక మంచి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో అలాంటి వారి కోసమే ఈరోజు మీ ముందుకి ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ని తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క ఇల్లు అనేది అసలు ఎక్కడ ఉంది, ఈ హౌస్ చుట్టుపక్కల ఉన్న నియర్ బైలో డెవలప్మెంట్స్ ఏంటి, అసలు ఈ హౌస్ యొక్క పర్చేస్ చేస్తే మనకి ఫ్యూచర్లో వచ్చే లాభాలు ఏంటి, ఇవన్నీ విషయాలు తెలుసుకోవడం కోసం మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. సో మీకు చెప్పిన విధంగానే బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ ప్రాపర్టీ అనమాట హెచ్ఎండిఏ లేఅవుట్లో 150 గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఈ యొక్క హౌస్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఏదైతే మీరు చూస్తున్నారో ఈ నాదర్గల్ నుంచి ఆదిబట్లకు వెళ్ళే ఈ 150 ఫీట్ల ప్రపోజల్ రోడ్ నుంచి కేవలం 300 మీటర్ల డిస్టెన్స్లోనే మనకు ఈ యొక్క హౌస్ అనేది అందుబాటులో ఉంది. అండ్ మీరు చూస్తున్న ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది మనకు ఎస్ఆర్ ఏరో విల్లాస్ వాళ్ళు డెవలప్ చేశారనమాట. టోటల్గా 9 ఎకరాలలో మనకు ఇనిషియల్గా డెవలప్ చేయడం జరిగింది. సో ఈ ప్రాపర్టీని చూసుకున్నట్లయితే మనకు ఇది G+1 మోడల్లో ఉంది. సో టోటల్గా మనకు ఈ ప్రాపర్టీ లోపలికి వెళ్ళేసి ఎలా ఉంది ఏంటి అని టోటల్గా మనం చూసేద్దాం. ఇప్పుడు మనం ఇల్లు చూసేద్దాం రండి. అండ్ మీరే చూస్తున్నారు కదా, మనకి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 కార్లు పట్టేంత పార్కింగ్ స్పేస్ తోటి ఒక 1 BHK పోర్షన్, అలాగే మనకు సింగిల్ రూమ్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాంగ్ విత్ మనకి ఇక్కడ మంచిగా ఒక 4 పర్సన్స్ పట్టేంత మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. అలాగే మీరే చూస్తున్నారు కదా, మనకు మెట్ల కింద ఒక వాష్రూమ్, వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మంచి సంప్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ 6000 లీటర్స్ పట్టేంత సంప్ని ప్రొవైడ్ చేశారు. అలాగే ఈశాన్య మూలలో చూసుకున్నట్లయితే యథావిధిగా వాస్తు ప్రకారంగా మనకి ఇక్కడ బోర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. అండ్ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ ఇచ్చారు. ఈ 1 BHK పోర్షన్లో మనకు హాల్ కూడా చాలా మంచిగా వైడ్గా ఇవ్వడం జరిగింది. మనకు ఎట్ ఏ టైం ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ కూర్చొని హ్యాపీగా మనకు టైం స్పెండ్ చేసేంత హాల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాంగ్ విత్ మనకు ఓపెన్ కిచెన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ కిచెన్లో ఈజీగా మనకు 2 to 3 పర్సన్స్ కూర్చొని నిలబడి మనకు వంట చేసుకునే సౌకర్యాన్ని వీళ్ళు కల్పించారనమాట. దీని పక్కనే మనకు పూజా రూమ్ని కూడా సపరేట్ పూజా రూమ్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓకే, దీని హాల్ పక్కనే చూసుకున్నట్లయితే మనకు సింగిల్ బెడ్రూమ్ని ప్రొవైడ్ చేశారు. ఈ సింగిల్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ తోటి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఒక మంచి క్లాసిక్ సీలింగ్ తోటి మంచి టైల్స్ తోటి మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒక చిన్నపాటి మనకు మాస్టర్ కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కానీ మనకు ఎంటీ స్పేస్ ఉండే విధంగా మనకి ఈ బెడ్రూమ్ని వీళ్ళు డిజైన్ చేశారనమాట. అండ్ ఈ 1 BHK పోర్షన్కి పక్కనే చూసుకున్నట్లయితే మనకు సింగిల్ రూమ్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ సింగిల్ రూమ్ని చూసుకున్నట్లయితే మనకు ఈ రూమ్లోనే మనకు ఒక కిచెన్ ప్రొవిజన్ని, అలాగే మనకు పక్కన బెడ్ పట్టేంత స్పేస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ విధంగా ఒక మంచి బ్యాచులర్ ఉండే విధంగా ఈ యొక్క సింగిల్ రూమ్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ తోటి సింగిల్ రూమ్ తోటి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ తోటి మంచి సెట్ బ్యాక్స్ తోటి ఈ గ్రౌండ్ ఫ్లోర్ని చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. ఇదే విధంగా మనం ఫస్ట్ ఫ్లోర్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో టు ఫస్ట్ ఫ్లోర్. మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అవ్వడంతో మనకు స్టార్టింగ్లో స్టెప్స్ పక్కనే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. దాని పక్కనే చూసుకున్నట్లయితే మనకు ఒక చిన్నపాటి బాల్కనీ అనమాట. మనకు ఆపోజిట్లో కనిపించేది అనమాట మనకు హెచ్ఎండిలో ఉన్న ఫస్ట్ ప్రొవిజన్ పార్క్ అనమాట. ఈ ఇంటికి మనకు ఫ్రంట్ సైడ్లో ఒక పార్క్ ఉన్నట్లయితే మనకు బ్యాక్ సైడ్లో ఇంకొక పార్క్ కూడా అవైలబుల్లో ఉంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే మనకు ఈ ఇంటిని 2 BHK తోటి మనకు ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మీరు చూస్తుంది ఇది వచ్చేసి హాల్ అనమాట. ఈ హాల్లో మనకు హ్యాపీగా ఒక ఎల్ షేప్ సోఫా వేసుకున్నట్లయితే మనకు ఈవెన్ రిలేటివ్స్ వచ్చినా మనం టైం స్పెండ్ చేసుకోవడానికైనా కానీ ఒక మంచి స్పేస్ అనేది మనకు వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మీరు చూస్తుంది వచ్చేసి ఇది టీవీ స్పేస్ అనమాట. ఈ టీవీ స్పేస్ పక్కనే మనకు సపరేట్గా పూజా రూమ్, దాని పక్కనే మనకు ఒక మంచి కిచెన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఈ కిచెన్ అనేది ఓపెన్ కిచెన్లో వీళ్ళు ప్రొవైడ్ చేయలేదన్నమాట. సపరేట్గా 2 to 3 మెంబర్స్ నిలబడి వంట చేసుకునే విధంగా మనకు వీళ్ళు కిచెన్ని ప్రొవైడ్ చేశారనమాట. ఈ స్పేస్ వచ్చేసి మనకు ఇక్కడ ఒక వాష్ బేసిన్ని మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే మార్నింగ్ టైమ్స్లో కానీ సమ్ టైమ్స్ ఎప్పుడైనా కానీ మనం వాష్ బేసిన్ని యూజ్ చేసుకోవడానికి మనం ఈ ఏరియాని యూజ్ చేసుకోవచ్చు. దాని పక్కనే చూసుకున్నట్లయితే యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఈ యూటిలిటీ ఏరియాలో మనం వాషింగ్ అయినా కానీ సపరేట్ మనకు కావాల్సిన డైలీ నీడ్స్కి మనం ఈ ఏరియాని యూజ్ చేసుకోవచ్చు. మీరు హ్యాపీగా మీరు ఒక వాషింగ్ మిషన్ ప్రొవైడ్ చేసుకోవచ్చు, లేదా డిష్ వాషర్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈజీగా ఏదైనా మనం ప్రొవిజన్ చేసుకోవచ్చు. చూసుకున్నట్లయితే ఈ ఏరియా అనేది మెయిన్లీ మనకు డైనింగ్ ఏరియా అనమాట. ఈ డైనింగ్ ఏరియాలో మనం ఒక 4 మెంబర్ డైనింగ్ టేబుల్ వేసుకుంటే హ్యాపీగా మనకి ఇక్కడ ప్రొవిజన్ అయిపోతుంది. దీని పక్కనే చూసుకున్నట్లయితే 2 బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ 2 బెడ్రూమ్స్ కూడా మనకు 2 అటాచ్డ్ వాష్రూమ్స్ తోటి ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్లో మనం కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కానీ ఫ్రీగా తిరిగేంత స్పేస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేలా
ప్లాన్ చేశారనమాట. అండ్ మీరే చూస్తున్నారు మనకి ఈ అటాచ్డ్ వాష్రూమ్ను కూడా మనకు ఒక మంచి మీడియం సైజ్లోనే ప్రొవైడ్ చేశారు. అంత చిన్నగా లేదు, అలానే పెద్దగా కూడా లేదనమాట, ఒక మీడియం సైజ్లో ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్ని ఒకవేళ మీరు ఇంటీరియర్ చేయించుకున్నట్లయితే మనకు ఫ్యూచర్లో మంచి గ్రాండ్ లుక్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ టాప్లో సీలింగ్ కూడా చూసుకోవచ్చు. సీలింగ్ కూడా మనకు ఒక మంచి క్లాసిక్ మోడల్లోనే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మనం సెకండ్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే ఈవెన్ సెకండ్ బెడ్రూమ్లో కూడా మీకు చెప్పిన విధంగా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ మీరే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఇది కూడా మనకు ఒక మంచి మీడియం సైజ్లోనే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ చిన్న బెడ్రూమ్లో కూడా మీరు కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కానీ ఇంకా ఫ్రీ స్పేస్ ఉండేలా దీన్ని ప్లాన్ చేశారనమాట. బోత్ బెడ్రూమ్స్ కూడా మనకు మంచి డైమెన్షన్స్ తోటి, మంచి ఏరియా తోటి వీళ్ళు ప్లాన్ చేశారు. మీరే చూస్తున్నారు కదా, ఈ ఫస్ట్ ఫ్లోర్ని కూడా 2 BHK ప్లాన్ తోటి అతి అద్భుతంగా వీళ్ళు ప్లాన్ చేశారనమాట. అది కూడా ఒక మంచి క్వాలిటీ మెటీరియల్ యూస్ చేస్తూ వీళ్ళు ప్లాన్ చేశారు. సో ఈ ఏరియా చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే అసలు ఈ హౌస్ అనేది ఎందుకు కొనాలి, ఈ కొంటే ఒకవేళ మనకు ఫ్యూచర్లో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఈ ప్రాపర్టీ యొక్క నియర్ బైలో డెవలప్మెంట్ చూసుకునే ముందు ఈ ప్రాపర్టీ నుంచి నియర్ బై ప్లేస్కి డిస్టెన్సెస్ ముందుగా తెలుసుకుందాం. చూసుకున్నట్లయితే మనకు ఈ 150 ఫీట్ల రోడ్డుకి వచ్చేసి కేవలం 300 మీటర్ల డిస్టెన్స్. అలాగే మనకు TCS ఆదిపట్ల వచ్చేసి 4 కిలోమీటర్స్ అండ్ ORR ఎగ్జిట్ నెంబర్ 12 వచ్చేసి 5 కిలోమీటర్ డిస్టెన్స్. ఇటు మనకు కుంగర్కలాంలో ఉన్న ఫాక్స్కాన్ అయినా కానీ, కేయిన్స్ అయినా కానీ, కలెక్టరేట్ అయినా కానీ, అండ్ మనకి ఇటు సైడ్ చూసినట్లయితే బాలాపూర్ క్రాస్ రోడ్ అయినా కానీ కేవలం 9 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే అందుబాటులో ఉంది. అండ్ అలాగే మనకు ఎల్బీ నగర్లో ఉన్న మెట్రో స్టేషన్ వచ్చేసి కేవలం 14 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మనకు ఈ యొక్క వెంచర్ అనేది అందుబాటులో ఉంది. అండ్ నియర్ బైలో డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మెయిన్గా మనకు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ఏరో విలాస్కి మనకు ఏరోస్పేస్ సెజ్ అనేది అందుబాటులో ఉంది. యాజ్ ఆఫ్ టుడే సెజ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు స్పెషల్ ఎకనామిక్ జోన్. సో ఈ ఏరోస్పేస్ సెజ్లో మనకు యాజ్ ఆఫ్ టుడే 40+ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో దీని వలన మనకు ఈ ఏరియాలో మనకు ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది డెవలప్ అవుతుంది. వన్స్ ఎంప్లాయ్మెంట్ జోన్ డెవలప్ అయింది అంటే హౌసింగ్ యొక్క డిమాండ్ అనేది కూడా మనకు ఇంక్రీజ్ అవుతుంది. ఈ HMDA లేఅవుట్ని ఇనిషియల్గా చూసుకున్నట్లయితే కేవలం 9 ఎకరాల ల్యాండ్లోనే మనకు డెవలప్ చేయడం జరిగింది. సో ఈ ఏరియాలో ఉన్న హౌసింగ్ యొక్క డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వెంచర్ని ఫేజ్ 2 ఫేజ్ 3గా కూడా కన్వర్ట్ చేస్తున్నారు. ఏదైతే మీరు చూస్తున్నారో ఈ ల్యాండ్ అనేది మనకు ఫేజ్ 2గా కన్వర్ట్ చేస్తున్నారు. పార్క్ ఏరియాకి పక్కనే ఆనుకొని ఉన్న ఈ ల్యాండ్లో మనకు ఫేజ్ 3 అనేది కూడా డెవలప్ చేస్తున్నారు. సో వన్స్ అపాన్ ఎ టైం ఇక్కడ వచ్చేసి మనకు జస్ట్ 20,000-25,000 పర్ స్క్వేర్ యార్డ్ అనేది రన్ అయింది. బట్ టుడే వచ్చేసి మనకు 40,000-45,000 పర్ స్క్వేర్ యార్డ్ అనేది రన్ అవుతుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మీరు వచ్చే కపుల్ ఆఫ్ ఇయర్స్లోనే మీరు ఈజీగా ఒక మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ అనేది 1,20,00,000 ప్రాపర్టీ అనేది కేవలం 1,10,00,000కే కోట్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ యొక్క బిల్డర్కి మనీ అనేది అర్జెంట్గా అవసరం ఉండి డైరెక్ట్గా 10 లక్షల మనకు వేవ్ ఆఫ్ చేశారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ పట్టేసి ఇంకా నెగోషియబుల్ అయ్యే చాయిస్ ఉందన్నమాట. అండ్ ఆల్సో మనకు ఈ ప్రాపర్టీకి 70% బ్యాంక్ లోన్ కూడా అలో చేస్తున్నారు. సో ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా, లేదా సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలి అనుకున్నా కానీ పైన కనిపిస్తున్న బిల్డర్కి మాత్రమే మీరు కాల్ చేయగలరు. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుండి కానీ ఏ ఇతర వ్యక్తి నుంచి కానీ ఈ ఇంటికి సంబంధించి ఎటువంటి ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఉండవు. ఎందుకంటే ఇది ఒక డైరెక్ట్ ఓనర్ ప్రమోషన్. సో పైన కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.